Last 10 years lo India became the global power. India is now the 5th largest economy. I grew up listening to the Carpenters. దాంట్లో అయితే ఎవ్వరికేం డౌట్ లేదు. ఇంటర్నెట్ లో ఇండియాని ప్రేస్ చేస్తూ, ఇండియన్ కల్చర్ ని అప్రిషియేట్ చేస్తూ వేలలో ట్వీట్స్ కనిపిస్తాయి, లక్షల్లో పోస్ట్ కనిపిస్తాయి. కానీ ఆ పోస్ట్ అన్నిటికీ వీటికంటే ఎక్కువ హేట్ కామెంట్స్ వస్తాయి. బేసిక్ గా ఇలాన్ మస్క్ ఎప్పుడైతే ట్విట్టర్ ని కొనుక్కున్నాడో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కింద ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటాడు. ఒకవైపు ఇండియా గ్లోబల్ పవర్ అవుతుంది, ఎకానమీ బూస్ట్ అవుతుంది. ఇంకో పక్కన ఇండియన్స్ ని డిగ్రేడ్ చేస్తూ హేట్ స్పీచ్ కూడా ఎక్కువైపోయింది. కొన్ని ఇంటర్నేషనల్ అండ్ నేషనల్ మీడియా అవుట్లెట్స్ ఇండియా గురించి ఏమంటుందో తెలుసా? ఇండియా ఇస్ నాట్ సేఫ్ ఫర్ ఉమెన్. ఇండియన్ ఫుడ్ ఇస్ ప్యూర్లీ అన్హైజీనిక్. Indians don't use washrooms. Indians drink cow urine. India is the national capital for scammers. India is the capital of the world. ఇలాంటి హేట్ స్పీచ్ అన్నది ఇండియా బయట ఉంది, ఇండియా లోపల కూడా ఉంది. అండ్ ఈ వీడియోలో అందరికీ అర్థమయ్యేలా సింపుల్ గా ఇండియాకి ఇలాంటి హేట్ ఎందుకు వస్తుందో మాట్లాడుకుందాం. ఇప్పుడు నేను చెప్పిన పాయింట్స్ అన్ని నిజమో కాదో కూడా చూద్దాం. సో వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వీడియో ఎవ్రీవన్, అండ్ లెట్స్ ఫైండ్ అవుట్ why foreigners hate India so much. You're a white woman. What are you going to do? Mix your genetics up with the shit skin? No, we are Kannadigas first. If you are Indians, you can go to other states also. What? We don't want you here. I sue you. You're not like that. Because the exact strange you have to give $20 is good. Like you think I'm a clown. Why do people speak in Kannada? Because we are from Karnataka. This is our land, okay? This is our land. నా వరకు హేట్ అన్నది ఒక ఫీలింగ్ మాత్రమే, అండ్ దిస్ ఫీలింగ్ ఇస్ టోటలీ సబ్జెక్టివ్. ఇప్పుడు నువ్వు ఒకరిని హేట్ చేస్తున్నావు అంటే జీవితం మొత్తం వాళ్ళని హేట్ చేస్తావు అని అస్సలు కాదు. ఇంటర్నెట్ లో హేట్ అన్నది ఒక టెంపరీ ఫీలింగ్ మాత్రమే. మనం చూసే ఈ హేట్ కామెంట్స్ కూడా అలాంటివే. టైం ని బట్టి, చేంజెస్ ని బట్టి నీ ఒపీనియన్ మారే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. బట్ ఈ చేంజెస్ జరగాలంటే ఇండియాలో ఉన్న కొంతమంది ఈడియట్స్ గురించి కూడా మనం తెలుసుకోవాలి. దాంట్లో కొంతమంది పక్కనోడి ప్రైవసీని డిస్టర్బ్ చేస్తూ వ్యూస్ తెచ్చుకుంటారు. ఇంకొంతమంది ఇండియాలో ఉన్న అన్హైజీనిక్ ఫుడ్ మొత్తం చూపించి వ్యూస్ తెచ్చుకుంటారు. బేసిక్ గా ఇది ఒక బిజినెస్, వ్యూస్ బిజినెస్. ఒక్కసారి ఈ వీడియో చూడండి. ఈ 3 వీడియోస్ లో కామన్ గా ఉంది కానీ లేనిది ఏంటో తెలుసా? హైజీన్. ఇంటర్నెట్ లో ఇలాంటి వీడియోస్ వందల్లో వేల్లో ఉంటాయి, అండ్ వాటి కింద ఇలాంటి కామెంట్స్ లక్షల్లో ఉంటాయి. వెల్కమ్ టు ఇండియా వేర్ హైజీన్ ఇస్ బ్యాన్డ్. ఇండియన్ ఫుడ్. ఇండియా మస్ట్ బి క్లోజ్డ్ అండ్ బి ఫెన్స్డ్. వెల్కమ్ టు న్యూ ఢిల్లీ. హైజీన్ ఇస్ అ టాబూ ఇన్ ఇండియా. ఇలాంటి కామెంట్స్ అన్ని మీరు చూసే ఉంటారు. కానీ ఇప్పుడు మీరు చూసిన ఆ 3 వీడియోస్ ఇండియావి కాదు, అది బంగ్లాదేశ్ స్ట్రీట్ ఫుడ్ వీడియోస్. బట్ ఫారినర్స్ అందరూ ఇలాంటి ఏ క్లిప్స్ ఇంటర్నెట్ లో చూసిన ఇండియన్ ఎందుకు అంటున్నారో తెలుసా? ఇంటర్నెట్ లో ఇలాంటి ఫుడ్ ట్రెండ్ స్టార్ట్ చేసింది కూడా ఇండియన్ ఫుడ్ బ్లాగర్సే కాబట్టి. అండ్ మెయిన్లీ ద క్రెడిట్ గోస్ టు దీస్ 2 అంకుల్స్ ఫ్రమ్ ఇండియా. కెమికల్స్ కలిపి పానీపూరి అమ్ముతున్న వాడు ఒక్కడైతే, కొంచెం హైజీన్ మెయింటైన్ చేయమంటే వార్నింగ్ ఇస్తూ రౌడిజం చేస్తున్న ఇంకొక అంకుల్. ఫుడ్ బ్లాగర్స్ ఫ్రీగా వ్యూస్ వస్తున్నాయి కదా అని చెప్పేసి ఈ వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటారు. ఇంటర్నెట్ కాబట్టి సేమ్ వీడియో వీసా లేకుండా ప్రతి కంట్రీ తిరుగుతుంది. ఇది చూస్తున్న జనాలందరూ ఏంట్రా ఈ వీడియో అని చెప్పేసి ఆ వీడియో మొత్తం చూసి లాస్ట్ లో ఇండియన్ ఫుడ్ చీ అని చెప్పేసి కామెంట్ చేసి వెళ్ళిపోతారు. అలాంటి అన్హైజీనిక్ ఫుడ్ చూస్తే మనకే చిరాకులేస్తుంది, ఇంకా ఫారినర్స్ కిందకు పుట్టదు. నన్ను అడిగితే గవర్నమెంట్ వాళ్ళు ఫుడ్ ఇన్స్పెక్షన్ చేయాల్సింది రెస్టారెంట్స్ అండ్ హోటల్స్ లోనే కాదు, ఇలాంటి రోడ్ సైడ్ వెండర్స్ కి కూడా ఫుడ్ ఇన్స్పెక్షన్ చేయాలి. వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోవాలి. అండ్ ఒకవేళ నువ్వు వీళ్ళు పేదవాళ్ళు ఆ హైజీన్ మెయింటైన్ చేయలేరని చెప్పి నువ్వు అంటే ఇమ్మీడియట్ గా నువ్వు నీ కళ్ళు తెరవాలి. ఎందుకంటే ఈ రోజు ఎవడైనా పానీపూరి బండి నడిపేవాడు కానీ, టీ స్టాల్ పెట్టేవాడు కానీ ప్రతి నెల ఒక యావరేజ్ ఐటీ ఎంప్లాయీ కంటే ఎక్కువనే సంపాదిస్తారు. ఎప్పుడైనా వెళ్ళి సరదాగా అడగండి కౌంటర్ లో రోజుకి ఎంత బిజినెస్ నడుస్తున్నారు అని చెప్పి. అది విన్నాక చదువు ఆపేసి, చేసే జాబ్ ఆపేసి ఈ బిజినెస్ ఏదో బాగుంది మనం కూడా స్టార్ట్ చేద్దాం అనే లెవెల్లో ఆలోచిస్తారు. ఇంకా ఈ వ్యూస్ బిజినెస్ లో రెండో కేటగిరీ వచ్చేసి క్రింజ్ క్రియేటర్స్. ఒక్కసారి వీడియోస్ చూడండి. ఒకవేళ మీరు ఇప్పుడు అన్నం తింటూ ఈ వీడియో చూస్తుంటే నెక్స్ట్ 10 సెకండ్స్ స్కిప్ చేయండి. तो दोस्तों आज मैं खाऊंगा घोड़े के गोबर की कुल्फी आई है, देखिए। Brother, पर क्या होता है, मलाई नहीं होती है, तो पहले मैं मलाई लगा रहा हूँ इस पर, फिर केला खाऊंगा। कीचड़। what's that? मैं जो है भैंसे का गोबर खाने वाला हूँ।
వీడి పేరు పునీత్ సూపర్ స్టార్. యా, వాడు పెట్టుకున్న పేరు. నాకు తెలిసింది ఏంటంటే కామన్ సెన్స్ ఇస్ నాట్ కామన్, కానీ వీడికి కామన్ సెన్స్ తో పాటు కామన్ స్కిల్స్ ఆర్ ఆల్సో నాట్ కామన్. సింపుల్ గా చెప్పాలంటే వీడు ట్రెండింగ్ లో రావడానికి ఇలాంటి రీల్స్ అన్ని చేసి ఇంటర్నెట్ లో అప్లోడ్ చేస్తూ ఉంటాడు. ఏంటి ఇలాంటి చెత్త పనులు చేసి వీళ్ళు ట్రెండింగ్ లో వస్తారా అని చెప్పి మీకు ఒకవేళ డౌట్ వస్తే, ఇన్స్టాగ్రామ్ లో వీడికి 6.2 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. వీడు ఒక కాంటెస్టెంట్ గా హిందీ బిగ్ బాస్ లో కూడా వెళ్ళిండు. అండ్ ఇలాంటి పనులు అక్కడ కూడా చేయడంతో 48 అవర్స్ లో బయటికి కూడా వచ్చేసిండు. మరి వీడు ఇలాంటి పనులు చేస్తున్నాడు కదా, జనాలు వీడికి ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు అంటే దీనికి ఆన్సర్ చాలా సింపుల్. మనుషులు అనే వాళ్ళు రెండు రకాలు. ఒకరు సెంటిమెంట్ గా ఆలోచిస్తారు, ఇంకొకరు లాజికల్ గా ఆలోచిస్తారు. 10 రోజులకు ఒకసారి వీడు స్లమ్ కి వెళ్ళి ఇలా ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటాడు. జనాలలో అదొక సాఫ్ట్ కార్నర్. అలా ఎమోషనల్ గా అయ్యి కనెక్ట్ అయ్యే వాళ్ళే ఇది 6.2 మిలియన్ ఫాలోవర్స్. కానీ ఓవరాల్ గా వీడు చేసే మంచి కన్నా ఇలాంటి వాళ్ళ వల్ల జరిగే డ్యామేజ్ ఎక్కువ ఉంటది. అది ఇంటర్నెట్ లో రకరకాలుగా స్ప్రెడ్ అయిన 34,865 వీడియోస్ అయినా అవ్వచ్చు, లేదా వీడక్కడ పంచిపెట్టే ఫుడ్ వల్ల కేయోస్ అయినా అయి ఉండొచ్చు. సింపుల్ గా చెప్పాలంటే ఇట్లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళ దందా నడుపుకోవడానికి జనాలను ఇట్లా ఎమోషనల్ గా బ్లాక్ మెయిల్ చేసి ఇంటర్నెట్ లో ఇలాంటి క్రింజ్ వీడియోస్ అప్లోడ్ చేసి ఇవన్నీ వేరే ఉన్న కంట్రీస్ వాళ్ళు కూడా చూసి ఇండియన్స్ అందరు ఇంతేనేమో అని ఒక పర్సెప్షన్ క్రియేట్ చేస్తారు. నాన్ సివిలైజ్డ్ హ్యూమన్ బీయింగ్స్ కింద ట్రీట్ చేస్తారు. అండ్ వీడొక చిన్న ఎగ్జాంపుల్ మాత్రమే. వీడి లాంటోళ్ళు ఇంకా లక్షల్లో ఉన్నారు. జస్ట్ ఒక 1 వీక్ కింద వైరల్ అయిన ఈ వీడియో చూడండి. ఇండియాకి టూరిస్ట్ లో వచ్చిన ఫారినర్స్ ని డిస్టర్బ్ చేస్తూ వాళ్ళ కన్సెంట్ లేకుండా రీల్స్ చేస్తున్నాడు. అండ్ ఇదంతా జరిగింది న్యూఢిల్లీలో ఇండియా గేట్ దగ్గర. అండ్ బ్యాక్గ్రౌండ్ లో ప్లే అవుతుంది నాకు రష్యన్ కావాలి అన్న ఒక భోజ్పురి సాంగ్. నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది ఇండియన్స్ చేసే స్కామ్ గురించి. ఇండియా ఇస్ ద స్కామ్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్. ఇండియాలో అన్ఫార్చునేట్లీ ఇది చాలా 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 పెద్ద బిజినెస్. రిపోర్ట్ సేస్ ఇట్ ఇస్ కలెక్టివ్లీ మోర్ దాన్ $10 బిలియన్. మన భాషలో చెప్పుకోవాలంటే 83,000 కోట్ల బిజినెస్ ఇది. సింపుల్ గా చెప్పాలంటే యుఎస్ లో రిటైర్ అయిన సిటిజన్స్ ఏ వీళ్ళ టార్గెట్. 91-year-old woman who has been scammed out of thousands of dollars. ఫేక్ కాల్ సెంటర్స్ అన్ని వాళ్ళకి కాల్ చేసి మీరు ట్యాక్స్ పే చేయలేదు, మీ ఇన్సూరెన్స్ పేమెంట్ అవ్వలేదు, and I got a call from my credit card company. మీ కంప్యూటర్ లో వైరస్ వచ్చింది, ఇలాంటి రకరకాలైన కారణాలు చెప్పి వాళ్ళతో స్వీట్ గా మాట్లాడి వాళ్ళ బ్యాంక్ డీటెయిల్స్ అంతా తీసుకొని గవర్నమెంట్ ఇచ్చిన రిటైర్మెంట్ పెన్షన్ తో సహా వాళ్ళ మొత్తం బ్యాంక్ అకౌంట్ ని ఖాళీ చేస్తారు వీళ్ళు. Please save my job, ma'am. If I'll not earn for my family will die due to hunger, due to starvation. Oh, please, yes, of course. I mean, what should I do? I mean, I can. Bad for you. You are also like my grandmother. You are making me cry now. I'm getting attached to you. Now, how do I fix this? And now you can see how he's weaponized her empathy. Now to fix her mistake. ఇలాంటి కాల్ సెంటర్స్ ఢిల్లీ, ముంబై, హైదరాబాద్ లో ఉన్నా కూడా కోల్కతా ఇస్ ద క్యాపిటల్ ఫర్ ఇట్. యూట్యూబ్ లో ఫారినర్స్ స్కామర్స్ ని ఎక్స్పోజ్ చేస్తున్న వీడియోస్ ఎన్నో ఉంటాయి. అండ్ ప్రతి ఒక్క వీడియోలో ఆ స్కామర్స్ ఇండియన్సే. What you're seeing on the screen now is the POV of an Indian scam call center location as it's being raided by the local police. 2022 that was working for a test call center in a remote village in northeast India. గ్లోబల్ గా ఇది ఎంత పెద్ద ప్రాబ్లము అండ్ ఇది ఎలాంటి రెప్యుటేషన్ ని హోల్డ్ చేస్తుందో మీరే అర్థం చేసుకోండి. అండ్ ఇప్పుడు మనం నెక్స్ట్ రీజన్ గురించి మాట్లాడుకుందాం, అదే హైజీన్. నిజం చెప్పాలంటే ఇండియాలో చదువు కన్నా ఎక్కువ డబ్బుని వాల్యూ చేస్తారు. అండ్ ఈ డబ్బున్నోడు ఎప్పుడైతే ఫారెన్ కంట్రీస్ కి వెళ్తాడో చిన్నగా వీడికి నచ్చినట్టే బిహేవ్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ యునైటెడ్ కింగ్డమ్, యూకేనే తీసుకోండి. ఇలా మైగ్రేట్ అయిన కొంతమంది స్టూపిడ్ ఇండియన్స్ వల్ల వాళ్ళు ఫేస్ చేస్తున్న పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ లో ఒక్క ప్రాబ్లం ఏంటో తెలుసా? అక్కడ మన వాళ్ళు స్పిట్ చేసిన పాన్ మసాలా స్టెయిన్స్ ని క్లీన్ చేయడం. కేవలం గ్రేట్ బ్రిటన్ లోనే ఈ స్టెయిన్స్ ని క్లీన్ చేయడానికి $30,000 అవుతుంది. ఇండియాలో పుట్టి వరల్డ్ వైడ్ స్ప్రెడ్ అవుతున్న వాటిల్లో ఫస్ట్ యోగా అండ్ మెడిటేషన్, సెకండ్ ది స్పిరిచువల్ టీచింగ్, థర్డ్ ది పాన్ మసాలా. 100లో 90 మందికి ఓరల్ క్యాన్సర్ వచ్చేది దీని వల్ల. అందులో 40% కి వేరే క్యాన్సర్ వచ్చేది కూడా వీటి వల్లనే. ఇండియాలో ఇది 4 బిలియన్ మార్కెట్. మన భాషలో చెప్పుకోవాలంటే 32,000 కోట్లు. ఇండియాలో బ్యాన్ అయిన తర్వాత ఇలాంటి ప్రొడక్ట్స్ కి ఇంత వాల్యూ ఉంది కాబట్టి 20 to 30 సెకండ్స్ ఉన్న యాడ్ కి ఇండియాలో 10 crores పైనే పే చేస్తున్నారు. అండ్ దీనితో డబ్బులు వస్తుంది
కాబట్టి గవర్నమెంట్ ఎప్పటికీ కూడా దీని మీద యాక్షన్ తీసుకోదు. ఇండియా ఇస్ నాట్ అ హైజీనిక్ ప్లేస్ అనడంలో ఇది ఒక రీజన్ మాత్రమే. ఇంకా మనం ఎక్కడ పడితే అక్కడ పడేసే చెత్త గురించి, ఆ చెత్తని కాలిస్తే వచ్చే పొల్యూషన్ గురించి మనం అస్సలు మాట్లాడట్లేదు. ఎందుకంటే ఈ పొల్యూషన్ విషయంలో ఇండియా ఇస్ ద మోస్ట్ ఎఫెక్టెడ్ అండ్ లీస్ట్ కన్సర్న్ కాబట్టి. అండ్ ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది వై ఇండియా ఇస్ ద రేప్ క్యాపిటల్. ఈ విషయం ఫారెన్ మీడియానో నేషనల్ మీడియానో అంటుందని కాదు, ఒక రకంగా ఇది కూడా నిజమే. యాజ్ పర్ ఒఫిషియల్ గవర్నమెంట్ రిపోర్ట్స్, ఫర్ ఎవ్రీ 18 minutes a woman gets raped in India. అండ్ యావరేజ్ గా రోజుకి 90 రేప్ జరుగుతున్నాయి. ఈ మ్యాటర్ లో సేఫ్టీ లేనిది ఇండియాలో ఉన్న ఇండియన్ అమ్మాయిలకే కాదు, టూరిస్ట్ వీసా తీసుకొని ఇండియాని చూద్దామని వచ్చిన ఫారినర్స్ కి కూడా. March 1st, 2024 ఒక బైకర్స్ కపుల్ హస్బెండ్ అండ్ వైఫ్ 63 కంట్రీస్ తిరిగి 64th కంట్రీగా ఇండియాలో ఎంటర్ అయినారు. Started from West Bengal via Jharkhand to Nepal. Just బైక్ మీద 63 కంట్రీస్ తిరిగిన వాళ్ళకి ఈ 64వ కంట్రీలో మాత్రం చాలా పెద్ద షాక్ ఎదురైంది. A shock that they will never forget until they die. అలా వెస్ట్ బెంగాల్ క్రాస్ చేసి జార్ఖండ్ లో 5 PM కి రీచ్ అయినారు. టెంట్ వేసుకొని ఫుడ్ ప్రిపేర్ చేసుకొని అరౌండ్ 8 o'clock ఇంకా పడుకుందామని ప్లాన్ చేసినారు. అదే టైం కి 7 వాళ్ళ ప్లేస్ కి వచ్చి హస్బెండ్ ని కట్టేసి కొట్టి వాళ్ళ ఫోన్స్, కెమెరాస్, పర్సెస్ ఇలాంటి వాల్యుబుల్స్ అన్ని తీసుకొని ఆ అమ్మాయిని కొట్టి చేసినారు 7. అండ్ ఇదంతా ఎవరికైనా చెప్తే చంపేస్తామని చెప్పేసి బ్లాక్మెయిల్ కూడా చేసినారు. ఇదంతా జరిగిన అరౌండ్ 3 hours తర్వాత రోడ్ మీద పోలీస్ పెట్రోల్ వెహికల్ చూసి ఆపి వీళ్ళ దగ్గర ఏమైందో అని కనుక్కున్నారు. కొన్ని రోజుల తర్వాత 7 పట్టుకున్నారు. కానీ ఉపయోగం ఏముంది? ఈ ఇన్సిడెంట్ జరిగిన కొన్ని నిమిషాలకే ఇమ్మీడియట్ గా స్పానిష్ ఎంబసీకి ఈ మ్యాటర్ మొత్తం చెప్పినారు. నెక్స్ట్ డే ఏం జరిగిందో ఈ మ్యాటర్ మొత్తం తన ఇన్స్టాగ్రామ్ పేజ్ లో షేర్ చేసుకుంది. అండ్ అది చదివిన ప్రతి ఒక్క ఇండియన్ కి కోపం వచ్చింది. అండ్ ఈ మ్యాటర్ తోని గ్లోబల్ గా ఈజ్ ఇండియా సేఫ్ ఫర్ ఉమెన్ అనే ఒక ఆన్లైన్ డిబేట్ స్టార్ట్ అయింది. సో దీన్ని బట్టి మీకే అర్థం అవ్వచ్చు, ఇండియాలో సేఫ్టీ లేనిది ఇండియన్ ఉమెన్ కో ఫారెన్ ఉమెన్ కో అనే కాదు, అసలు ఉమెన్ కే సేఫ్టీ లేదని. పోనీ ఫారినర్స్ కి ఇలా అవ్వడం ఫస్ట్ టైం అస్సలు కాదు. లాస్ట్ ఇయర్ రాజస్థాన్ లో ఒక కొరియన్ బ్లాగర్ కి సేమ్ ఇదే జరిగింది. గోవాలో ఒక డచ్ టూరిస్ట్ ని సేమ్ ఇట్లనే 2018 లో ఒక బ్రిటిష్ ఉమెన్ కి కూడా జరిగింది. 2016 ఢిల్లీలో ఒక అమెరికన్ ఉమెన్ కి కూడా సేమ్ ఇట్లానే జరిగింది. అండ్ 2013 లో 6 కలిసి ఒక స్విస్ ఉమెన్. అప్పటి నుంచి మొన్న కోల్కతా రేప్ కేసు వరకు అసలు ఏం మారిందో మీరే చెప్పండి. ఇలా మనం మాట్లాడుకుంటూ పోతే చాలా అంటే చాలా ఉన్నాయి. ఇట్లా చెప్పడానికి కూడా చాలా సిగ్గు అనిపిస్తుంది. బట్ హార్ష్ ట్రూత్ ఇస్ ఇండియా ఇస్ నాట్ సేఫ్ ఫర్ ఉమెన్. ఇంకా రేప్ అనేది ఇండియాలో ఎంత కామన్ తెలుసుకోవడానికి మన 2 TV న్యూస్ ఎపిసోడ్ 7 లో లాస్ట్ 3 minutes చూడండి, మీకే అర్థమవుతుంది. ఇంకా నెక్స్ట్ మనం ఇండియాలో చాలా కామన్ గా చూసేది రేసిజం. దీని గురించి యాక్చువల్ గా చెప్పాలంటే షార్ట్ కట్ లో ఏం చెప్పలేము. ఎంత తక్కువ మాట్లాడినా ఒక ఫుల్ లెంత్ వీడియోనే చేయొచ్చు. ఒక చిన్న ఊర్లో ఉండేది కాస్ట్ బేస్డ్ రేసిజం, ప్రపంచం మొత్తంలో ఉండేది రిలీజియన్ బేస్డ్ రేసిజం. నువ్వు ఇది ఇండియాలో ఎవరి మీద చూపిస్తావు, బయట కంట్రీస్ కి వెళ్తే నువ్వు ఒక ఇండియన్ అని చెప్పేసి వాళ్ళు నీ మీద చూపిస్తారు. అసలు నార్మల్ సిటిజన్స్ దాకా ఎందుకు, యూట్యూబర్స్ హూ ఫేస్ రేసిజం అని చెప్పేసి సర్చ్ చేసి చూడండి. యూట్యూబర్స్ కి ఎదురైన స్టోరీస్ చాలా ఉంటాయి, లైవ్ లో కూడా ఉంది అండ్ ఆన్లైన్ లో ఇంకా ఎక్కువ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ట్విట్టర్ ఎక్స్ లో పెట్టిన ఇది ఒక పోస్ట్ ని చూడండి. ఫ్యూ మంత్స్ బ్యాక్ ఇది చాలా అంటే చాలా వైరల్ అయింది. దిస్ ఇస్ అన్ అగ్లీ ఫేస్ ఆఫ్ రేసిజం టువర్డ్స్ ఇండియా అండ్ ఇండియన్ పీపుల్. ఈ పోస్ట్ వైరల్ అవుతున్న ఫ్యూ డేస్ కి ఇండియన్స్ అందరు కలిసి ఈ అకౌంట్ ని రిపోర్ట్ చేసి ఎగరగొట్టేసినారు. కానీ అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ మొత్తం జరిగిపోయింది. ఈ ఒక్క పోస్ట్ రాంగ్ గా చాలా మందిని ఇన్ఫ్లుయెన్స్ చేసింది. ఇంటర్నెట్ లో అసలు నువ్వు ఎవరో చెప్పాల్సిన అవసరం లేదు కాబట్టి ఇష్టం వచ్చినోడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడిండు. ఇలాంటివి అన్ని పోవాలంటే ఒక సిల్లీ సొల్యూషన్ ఉంది అండ్ అసలు జరగని పని. ఒక చిన్న ఊర్లో ఉన్నప్పుడు వీడు మన గల్లీ వాడే అని చెప్పేసి కలిసి ఉంటాం. అదే జాబ్ కోసం సిటీ వెళ్ళిన తర్వాత అరే వీడు మన ఊరుడే కాబట్టి కలిసి ఉంటాం. అదే వేరే స్టేట్ కి వెళ్తే అరే వీడు మన స్టేట్ ఓడేరా మన లాంగ్వేజ్ ఏం మాట్లాడుతున్నాడు అని చెప్పేసి కలిసి ఉంటాం. అదే వేరే కంట్రీకి వెళ్తే వీడు కూడా ఇండియనే కదరా అని చెప్పేసి కలిసి ఉంటాం. ఇప్పుడు జనాలందరూ కలిసి ఉండాలంటే ఈ ఎర్త్ నుంచి వేరే ప్లానెట్ కని వెళ్ళాలి, లేకపోతే ఎర్త్ మీదకి ఏలియన్స్ వస్తే ఈ కాస్ట్, రిలీజియన్, రీజన్ అంతా మర్చిపోయి అందరు మనుషులు ఒకటి అవ్వాలి. యాక్చువల్ గా చెప్పాలంటే మన అందరు ఇండియన్స్ కి లైఫ్ లో మసాలా కావాలి. అది తినే ఫుడ్ లో అయినా కావచ్చు, చూసే కాంటెంట్ లో అయినా అవ్వచ్చు, లేకపోతే బతికే లైఫ్ లో అయినా అవ్వచ్చు. వి ఆల్వేస్ నీడ్ సంథింగ్ టు ఫైట్ అండ్ టు సాటిస్ఫై అవర్ ఈగోస్ విత్. దీనికి ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఈ పాలిటీషియన్స్ రిలీజియన్ పేరుతో ఆడే పాలిటిక్స్. నువ్వు నమ్మే ధర్మం గురించి ఫైట్ చేయడంలో
తప్పు లేదు. బట్ ఆ ఫైట్ లో ఒక నిజాయితీ ఉండాలి, పక్కనోడి గ్రోత్ కాదు. ఇప్పుడు కూడా నువ్వు ఆ పనులన్నీ ఆపుకొని అదే పనులు ఉన్నావంటే ఒక్కటి నీకు దాంతో బెనిఫిట్ అయిన ఉంది, లేకపోతే వేరే వాళ్ళకి నువ్వు ఒక బెనిఫిట్ అవుతున్నావు. ఈ రోజుల్లో ధర్మం అనే పేరు మీద నాలెడ్జ్ పంచడం కంటే ఎక్కువ మ్యానిపులేట్ చేసేటోళ్ళు ఎక్కువైపోయినారు. ఇమోషనల్ గా కాకుండా లాజికల్ గా ఉండండి. మీకు కావాల్సిన విషయాల్లోనే కాదు, అన్ని విషయాలలో. ఈ వీడియోలో మనం మాట్లాడుకుంది కొన్ని పాయింట్స్. మన దగ్గర తప్పు పెట్టుకొని పక్కనోడు అంటున్నాడు అంటే ఎందుకు అన్నాడు, ఇది కూడా అంతే. మీకు ఇంట్రెస్ట్ ఉంటే పార్ట్ 2 వీడియో కూడా చేస్తా. కామెంట్ సెక్షన్ లో మీరేమనుకుంటున్నారో దీని గురించి అది మాకు చెప్పండి. అండ్ ఈ వీడియోలో మీకు నచ్చిన పాయింట్ టైం స్టాంప్ పెట్టి చెప్పండి. ఆల్వేస్ షేర్ యువర్ థాట్స్ ఫ్రీలీ. అండ్ మనం 1 million కి చాలా దగ్గర ఉన్నాం. ప్లీజ్ షేర్ దిస్ వీడియో విత్ యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. అండ్ ఇఫ్ యూ హావ్ నాట్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ yet, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. సైనింగ్ ఆఫ్, నేను మీ ఇన్కాగ్నిటో విత్ ఎడిటర్ ఆదిత్య ఆర్యతో. కొత్త వీడియోతో మళ్ళీ మీ అందరి ముందుకు వస్తా. టిల్ దెన్ డ్రింక్ వాటర్, హగ్ యువర్ మదర్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.